4K ఇది మనకు రెడ్మీ 9A పోకో C3 రెడ్మీ 9 ఇవి 3 మోడల్స్లో ఈ మోడల్స్లో వచ్చిందంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ ఛార్జింగ్ పెట్టి ఇక్కడ ఎంత వస్తుంది 0.4 0.2 వస్తుంది ఓకేనా. ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది, ఇప్పుడు స్టేబుల్గా ఉంది, మళ్ళీ ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక్కడ లైట్గా పవర్ ఏస్ అయితే హీట్ అవుతుంది, ఇది పవర్ ఏస్, ఇది లైట్గా హీట్ అవుతుంది బాగా. ఇప్పుడు డీసీలో చెక్ చేద్దాం. దీన్ని ఆన్ చేసి ఇక్కడ ఇది డీసీ మిషన్, ఇది వచ్చేసి 2 ఆంపియర్ సెట్టింగ్ ఉంది, 4.2 ఉంది. ఇప్పుడు అవుట్పుట్ ఇస్తున్నా, అవుట్పుట్ ఇచ్చి డీసీకి కనెక్ట్ చేస్తున్నా. అక్కడ డీసీ కనెక్ట్ చేసినాం కదా, మీరు ఇక్కడ ఫోకస్ చేయండి. జీరో 0.2 ఇలా వస్తుంది మీకు. ఇది 5 డిజిట్, ఇది మీకు కావాల్సింది 4 డిజిట్ మాత్రమే. ఇది 5 డిజిట్ అనమాట. ఇది అడ్వాన్స్ డీసీ మిషన్, ఎందుకంటే 5Gకి వస్తాయి. ఇక్కడ ఏమొస్తుంది, పవర్ ప్రెస్ చేస్తే 0.4 0.8 వరకు పోయి మళ్ళీ పవర్ రిలీజ్ చేస్తే రిలీజ్ అవుతుంది, 0 అవుతుంది. అంటే ఇప్పుడు పవర్ వేసి అయితే ట్రిగ్గర్ అవడం లేదు. ఇది రెడ్మీ 9A బోర్డు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమేమి చెక్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1.8 లైన్ చెక్ చేసుకోవాలి, అలాగే USB 3.0 లైన్ చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మీకు రెండు ఒకటే పక్కలు ఉంటాయి, నేను చూపిస్తా. ఇక్కడ రెండు పక్కలు ఉన్నాయి. ఇది 1.8, ఇది 3.0. ఇక్కడ ఎంత వస్తుంది, 315 దాకా వస్తుంది. ఓకే. ఇది 3.0, ఇది 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 ఉంది కదా, ఇది మీకు ఇక్కడ ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ చెక్ చేస్తున్నా. ఇక్కడ ఇది ఓకే ఉంది. ఇక్కడ ఈ క్యాప్ 3.0 చెక్ చేస్తున్నా. డీప్ వచ్చింది, ఇక్కడ కూడా డీప్ వచ్చింది, అంటే లైన్ మొత్తం ఫుల్ షార్ట్ అయింది. ఇది ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఇది పవర్ ఏసీలో ఫాల్ట్ ఉంది అనమాట. ఫ్రంట్ కెమెరా లేదు చూడు, ఇది పవర్ ఏసీలో ఫాల్ట్ ఉంది. ఇప్పుడు పవర్ ఏసీని రిమూవ్ చేయాలి. ఇది పవర్ ఏసీని రిమూవ్ చేసాను కన్నా వేరే ట్రిక్ ఉంది, కావద్దు ఆ ట్రిక్ ఎందుకు. ఇప్పుడైతే పవర్ ఏసీ రిమూవ్ చేసి మీకు చూపిస్తున్నా. మీరు ఐసీని ఒక కాలుకి ఇలా పట్టుకుంటే అదే లెస్ వస్తుంది.
ఇప్పుడు పవర్ ఏసీ రిమూవ్ చేయడం జరిగింది. ఇది క్లారిటీగా రావాలంటే ఫ్లక్స్ వేసుకొని, ఫ్లక్స్ మంచిది వాడాలన్నారు. ఏదంటే ఇది వాడితే క్లీనింగ్ కాదు, ప్యాడ్స్ కూడా దెబ్బతింటాయి. ఇప్పుడు ఇది ఇలా చేసినాం కదా, ఇలా ఇలా అని ఫస్ట్ మొత్తం డౌన్ గ్రేడ్ చేసుకున్నారా. ఇది మొత్తం డౌన్ గ్రేడ్. ఇది ఇప్పుడు డౌన్ గ్రేడ్ అయిపోయింది. నెక్స్ట్ విక్ పెట్టుకొని నీట్గా, విక్ మంచిగా పెట్టుకున్నారా. ఓన్లీ గుడ్ విక్ వాడండి. గుడ్ విక్ అయితేనే మీకు క్లారిటీగా నీట్గా క్లీన్ అవుతుంది. వేరేదైతే ప్యాడని లేపుతుంది. నాకు అనుభవం ఉన్న కంచి గుడ్ విక్కే వాడుతున్నా. విక్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు ఆ లైన్ ఏదనేది నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ దాని మీదకి అటాక్ అవుతా, వేరే దాని మీదకి అటాక్ కావాలి. ఇక్కడ మీకు ఒకసారి మళ్ళీ ఒకసారి షార్టింగ్ చూపిస్తా. ఉంది కదా లైన్, ఇది ఉంది కదా, ఇది సిపియు అనేది ఫుల్ షార్ట్ అయిపోయింది. ఇప్పుడు సిపియు అనేది ఫుల్ షార్ట్ అయింది. ఇదైతే యూఎస్బి 3.0 లైన్ అంటారు దీన్ని. ఇది షార్ట్ అయిపోయింది లైన్. ఇప్పుడు ఇక్కడ మనం చేసే ప్రాసెస్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు యూవి మాస్క్ చేయాలి. యూవి మాస్క్ అయిపోయింది, యూవి మాస్క్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఇవి బ్లేడ్లు చాలా షార్ప్ తీసుకోవాలి. మీరు మద్దు అనేటివి, కట్ అనేటివి తీసుకోరు, ఇలా షార్ప్ అనేటివి తీసుకోవాలా. ఇది 11 బ్లేడ్. మనం క్లీన్ చేసుకున్నాం కదా నీట్గా. ఇప్పుడు పవర్ ఏస్ తీసుకుందాం. పవర్ ఏస్ తీసుకొని
దాన్ని కూడా ఒక డౌన్ గ్రేడ్ చేసి రివాల్వ్ చేసుకుందాం. పవర్ ఏసీని బాగా క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఈ లైన్కి ఎన్నో లైన్ చేసిన అంటే 1 2 పెద్దది. ఇక్కడ దీనికి కూడా యూ మాస్క్ వేసుకుంటే బాల్ అనేది రివాల్వ్ అవ్వదు. లేదంటే బాల్ హైట్ అవుతుంది. ఇలా డెడ్ రిస్క్ ఏదైనా ఉన్నా మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు రివాల్వ్ చేయాలా. అది యూనివర్సల్ రివాల్వ్ చేస్తా. ఇది రివాల్వ్ నీట్గా చేసుకున్నారా. ఎత్తులు తగ్గులు రాకూడదు. బాల్స్ అనేది ఒకటే లైన్ గా క్రియేట్ అవ్వాలి. అంటే ఒకటే హైట్ మీద క్రియేట్ అవ్వాలి. ఎత్తులు తగ్గులు వచ్చిందంటే ఐసీ నీట్గా కూర్చోదు. వన్ సైడ్ లేస్తుంది, వన్ సైడ్ డౌన్ ఉంటుంది. ఇది కూడా సింగిల్ అటెంప్ట్ లోనే చేయాలా. ఇప్పుడు యూనివర్సల్ చేసినాం కదా, మీకు ఒక ట్రిక్ చెప్తా. ఇవి ఎంటీ బాల్స్ ఉంటాయి కదా, ఇవి దీనికి టేప్ ని ఇలా పెట్టాలి. ఇలా టేప్ ని డ్రప్ చేసి తీస్తే బాల్స్ అలా కరుచుకొస్తున్నాయి కదా మీకు. ఇక్కడ బాల్స్ అలా కరుచుకొస్తున్నాయి కదా, దానికి టేప్ అంటుకుంటున్నాయి అనమాట. ఇప్పుడు కరెక్ట్ ఐసీకి మాత్రం ఉండేటివి ఐసీకి ఉంటాయి. యూనివర్సల్ స్టెన్స్ లో ఏవైతే కష్టమో వాళ్ళ ఈ టేప్ కరుచుకొస్తాయి. మనం కడగాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇప్పుడు ఒకసారి టిన్నర్తో క్లీన్ చేద్దాం.
క్లీనర్తో క్లీన్ చేస్తున్నా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒకటి బాల్ ఏర్పడలేదని, అందుకోసం బాల్ ఏర్పడకూడదని నేను దానికి యూ మాస్క్ చేసిన. ఇప్పుడు బోర్డులో ఫిక్స్ చేద్దాం. చెప్పాను కదా, ఫ్లెక్స్ మీరు ఎంత మంచిది వాడితే అంత వర్క్ 100% అనేది వస్తుంది మీకు. ఫ్లెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పవర్ ఏసీని ఇన్స్టాల్ చేద్దాం. ఈ యాంగిల్లో కరెక్ట్గా చేటాలి. క్లిక్ చేసిన తర్వాత లైట్గా మూవ్మెంట్ ఇవ్వాలి. లైట్గా మూవ్మెంట్ ఇచ్చినాం కదా, ఒకసారి ఫ్యాన్ పెట్టాలా, బోర్డు కూల్ డౌన్ కావాలా. ఇది కూలింగ్ ఫ్యాన్ అంటారు దీన్ని. తీసుకొచ్చి ఎంత 600 650 పడుతుంది, తీసుకోండి. మనకు ఈ లైన్ అయితే షార్ట్ పోదు, కాకపోతే మనం ఈ లైన్ని బహిష్కరించినాము. పవర్ ఏసీ నుంచి బహిష్కరించిన అంటే ఊర్ల నుంచి బహిష్కరిస్తారు కదా, అలా బహిష్కరించినాము. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి చూద్దాం. ఒక నిమిషం, కేబుల్ అయితే పెట్టలేము. కేబుల్ పెట్టకుండా ఛార్జింగ్ చెక్ చేస్తే వస్తుంది. ఏదైనా కూడా కేబుల్ పెట్టాలి. ఈ మంచి చూసినాడన్నా కేబుల్ పెట్టలేమని చెప్పాడు. చూసినారా, ఫోన్ అయితే ఆన్ అవడం జరిగింది. ఓకేనా, ఇది ఫోన్ ఇది 3.0. దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తావో లైన్ కొంచెం తర్వాత క్లోజ్ చేసిన తర్వాత అది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చెప్తాను మీకు మా ఛానల్ని. ఫోన్ కూడా ఆన్ అయింది, కనిపిస్తుంది కదా. ఇలాంటివి మరిన్ని మీకు వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ 3 చేసేయండి ఒకటేసారి. ఓకే, అయిపోయింది కదా. ఓకే, థ్యాంక్ యూ.